ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మాఘశుద్ధ నవమి, దీన్నే మధ్వ నవమి అంటారు. మధ్వ నవమి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ శుద్ధ నవమి, సాయంత్రం 4:53 వరకు. నక్షత్రం భరణి, ఉదయం 9:28 వరకు. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ బుధ శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీన రాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రతి పని అనుకున్న విధంగా పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎటువంటి చర్చలలో పాల్గొన్నా కూడా అవి మీకు లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ముఖ్యంగా మీరు ఎక్కువ శాతం పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. ఆర్థిక పురోగతితో పాటు స్థిరాస్తి విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న, శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. స్థిరాస్తి విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అన్నదమ్ములతోటి ఎటువంటి ఆస్తి తగాదాలున్నా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండటం వలన నిరాశకు గురవుతూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే స్టాక్స్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ వహించాలి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. నమ్మిన వారి వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించేందుకు ప్రయత్నించాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో
ప్రత్యేకించి మార్పులు అయితే ఈరోజు ఏవీ కనిపించటం లేదు. అయితే కుటుంబంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువాహన ప్రాప్తి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు స్థిరాస్తులలో ముఖ్యంగా నూతన గృహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి అనేక విషయాలలో మీరు మంచి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అయితే గోచరించడం లేదు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో ప్రతికూలత తొలగిపోవటం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ప్రత్యేకించి వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి మార్పులు అనేవి గోచరించడం లేదు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశికి చెందిన వారు ఈ రోజు కాలభైరవాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో మంచి వార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. మీ సంతానానికి సంబంధించి మీరు వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న విభేదాలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మీరు ఆశించినట్టుగా ప్రతి పనిని మీరు సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. స్థిరాస్తి విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం ఎక్కువగా ఉంది. వీటన్నిటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న, స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమరటము, దీంతో పాటుగా మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ మీకు విజయావకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాల్లో అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగిన ఫలితం లభించే రోజుగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రోజు తులారాశి వారికి ఆర్థికంగా అనేక విషయాలలో పురోగతి అనేది సూచిస్తోంది. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి విశేషంగా గుర్తింపు లభించే రోజుగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధితో పాటుగా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈ రోజు వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2.
వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించకపోతే ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. స్త్రీలకి సంబంధించి అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయం అనుకున్నా కూడా ఆ విషయానికి సంబంధించి జాప్యం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈ రోజు ఎక్కువగా మార్పులు అనేవి గోచరించడం లేదు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అవసరం. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయాసకు గురవుతూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా కలుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. పాత బకాయిలు, రుణాలు తీర్చడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము అలాగే వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఈరోజు ప్రత్యేకించి ఉద్యోగస్తులకి అనేక విషయాలలో శుభ పరిణామాలు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మీకు మార్పులు ఉండటంతో పాటుగా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీ సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో ప్రత్యేకించి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ మార్పులు మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి మీరు పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. తీర్థయాత్రలు చేసేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. మీ యొక్క ఆస్తులకి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. పిత్రార్జితాలు లాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ తల్లిదండ్రులకి సేవ చేసేందుకు అవకాశం అనేది కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. బంధుమిత్రులు కలిసే అవకాశం గోచరిస్తోంది. సంతానము, వారి ఆరోగ్యము, వారి విద్య వీటిపైన మీరు ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో మాత్రం మీరు పాలు పంచుకుంటారు. దుబారా ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. మీ సంతానం ఒక ఆరోగ్యము, విద్య, ఉద్యోగము వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తులు కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి.
దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. స్టాక్స్లో కనుక పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. మీ సంతానము వారి ఆరోగ్యం పైన ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉండటం వలన ప్రతిసారి కూడా వీరికి ఇబ్బంది అనేది ఆర్థికపరమైన విషయాలలో కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే వీరు పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలు వీరికి సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత అనేది తొలగించుకుంటూ అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మాఘ శుక్ల నవమి తిథి ఉంది. దీన్ని మధ్వ నవమి అనే పేరుతో పిలుస్తారు. మధ్వాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టిన తిథి మధ్వ నవమి. మధ్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేశారు. మధ్వాచార్యుల వారి వైభవాన్ని మనం పరిశీలిస్తే కృతయుగంలో వాయుదేవుడు, త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి, ద్వాపర యుగంలో భీముడే కలియుగంలో మధ్వాచార్యులుగా అవతరించారని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. మధ్వాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు అతీతంగా సూత్రభాష్యం అనే పేరుతో అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిబింబించేలాగా భగవద్గీతకు కూడా భాష్యం చెప్పినటువంటి ద్వైత సిద్ధాంత ప్రవచనకర్త మధ్వాచార్యుల వారు. మధ్వాచార్యుల వారు రచించిన గ్రంథాలలో దశప్రకరణి గ్రంథం చాలా శక్తివంతమైంది. ఈ ప్రపంచం మొత్తం కూడా విష్ణువు అధీనంలో ఉందని, సమస్త సృష్టికి మూలం విష్ణువే అని చెప్పినటువంటి ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిబింబించిన మధ్వాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టిన తిథి మధ్వ నవమి సందర్భంగా ఈరోజు విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటం, విష్ణు సంబంధమైన స్తోత్ర పఠనం చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. భగవాన్ రమణులు అంటారు కర్మత జడం అంటారు. కర్మ ఏం చేస్తుంది? అది జడం. కర్మ చేత ప్రీతి పొందిన భగవానుడు ఇస్తాడు ఫలితాన్ని. కానీ ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి కాబట్టి కృష్ణ పరమాత్మ నందాదులతో ఇంద్రుడికి కాదు చెయ్యవలసింది యజ్ఞాన్ని, మనం గోవర్ధనగిరికి చేద్దాం అని. మీకు నేను ఒక విషయం చెప్తాను. మీరు గోవర్ధనగిరికి యజ్ఞం చెయ్యండి. గోవర్ధనగిరికి అధిష్టానమైనటువంటి పురుషుడు మీకు ప్రత్యక్షంగా కనపడతాడు. కనపడి మీరిచ్చినటువంటి సంభారములను ఆయన తింటాడు, మీరు చూడొచ్చు, తృప్తి పొందుతాడు అన్నాడు. అయితే గోవర్ధనగిరికి యజ్ఞం చేయమంటున్నాం. ఇక పూర్వం ఎప్పుడు మేము చేయలేదు, మేము ఇంద్రయాగం చేశాం. ఒకవేళ గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తే ఎలా చెయ్యాలి? దానికి ఒక కల్పం ఉండాలిగా. ఎలా చెయ్యాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, పశులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము, అపూపంబులు, సైదపు పిండి వంటలు, పప్పులు, బహురసాన్నములు వండపంపుడు. అచలురై పూజ చేయుడచలమునకు ధేను దక్షిణ నిలిచి బహురసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు. హోమంబు చేయుడు అధమ చండాల సునక సంతతికి తగిన భక్ష్యముల నిండు పశువులకు కసవులిండు. ఇంతే యజ్ఞం అన్నాడు. ఇంద్రయాగానికి మీరు ఏం చేస్తున్నారో అవే మీరు చెయ్యండి. ఆయన కొరకు, ఇంద్రయాగం కొరకు ఏ పదార్థములను తెప్పిస్తారో అవే పదార్థములను ఇప్పుడు కూడా తెప్పించండి. ఇంద్రయాగంలో ఎలా ఇస్తారో అలాగే ఈ పదార్థాలన్నింటినీ గోవర్ధనగిరి దగ్గర పొయ్యండి. బ్రాహ్మణులకి మధుర పదార్థాలు పెట్టించి చక్కగా సంభావనలు ఇచ్చి గోదానాలు చెయ్యండి. ఎవ్వరినీ విడిచిపెట్టకండి. కడుపు నిండా అన్నం పెట్టండి. అన్నిటికీ తగినటువంటి పదార్థం ఇచ్చి అందరూ సంతోషంగా ఉండేటట్టుగా, వారు ప్రీతి పొందేటట్టుగా యజ్ఞాన్ని చెయ్యండి. హోమం చేసి దేవతలకి హవిస్సు ఇవ్వండి.
అని ఇదే గోవర్ధనగిరికి చేసే యాగం ఇంద్రుడికి ఎలా చేస్తారో అలాగే దీనికి చేస్తారు. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. వినుడీ శైలము కామరూపి మనలన్ మన్నించు, ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, కలులన్ వేధించు, చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసె మనపైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించె గిరికిన్ వందారు మందారుడై. ఆయన అన్నాడు, వినుడీ శైలము కామరూపి. ఈ కొండ ఉందే ఇది కామరూపి, కొండలా కనపడుతోంది, కానీ దీని అధిష్టానము కనపడుతుంది, అది తింటుంది. మీకు రేపు కనపడుతుంది, నా మాట నమ్మండి. కలులన్ వేధించు, దుర్మార్గులైనటువంటి వాళ్ళని శిక్షిస్తుంది. మనలన్ మన్నించు, మనం భక్తితో యజ్ఞం చేస్తున్నాం కాబట్టి మన పట్ల ప్రీతి చెందుతుంది. ఆజ్యాన్నముల్ మనం ఇప్పించిన ఆహరించు, నీతి అన్నం పట్టుకెళ్ళి మనం అక్కడ పెడితే, మనం పప్పు అప్పాలు మొదలైనవి అక్కడ పెడితే తాను తీసుకుంటుంది, తింటుంది. మనం ఇప్పించిన ఆహరించు, అనుకంపాతిశయంబు చేసే మన పైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించే గిరికిన్ వందారు మందారుడై. ఏమీ తెలియని వాళ్ళ ఆ గోపాల బాలులతోటి గోపకాంతలతోటి కలిసి గోవర్ధనగిరి వంక తిరిగి తాను కూడా వారితో కలిపి నమస్కరించాడు. ఎవరు పుచ్చుకోవాలి ఇప్పుడు ఆ నమస్కారం? గోవర్ధనగిరి రూపంలో ఉండేవాడు ఆయనే పుచ్చుకోవాలి నమస్కారం. తానే నమస్కరించాడు, తానే పుచ్చుకున్నాడు.